తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్సీ ఎన్నిక అయితే ఇప్పుడు అందరిలో ఉత్కంఠత అయితే రేపుతోంది. ఇక సమయం కూడా ఆసన్నమైపోయింది. సో సెమీఫైనల్ నుంచి ఫైనల్కు చేరుకుంది. అయితే 3 జాతీయ ప్రధాన పార్టీలకు సంబంధించిన అభ్యర్థులు కరీంనగర్ పట్టభద్రుల బరిలో ఉన్నారు. ప్రస్తుతం మనతో ప్రసన్న హరికృష్ణ మరి బీఎస్పీ పార్టీ నుంచి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. ఆయన మనతో ఉన్నారు. ఇక ఆయన అడిగి మరి ఎమ్మెల్సీగా పోటీ చేయడంలో ఆంతర్యం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హరికృష్ణ గారు నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు. చెప్పండి సార్, ఇప్పుడు ఎమ్మెల్సీ అనే ఒక పదవి గతంలో మీరు నిర్వహించిన పదవి కంటే గొప్పదని భావించి మీరు ఇప్పుడు ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారా? వాస్తవానికి ఎమ్మెల్సీగా పోటీ చేయడానికి మీకున్న అర్హత ఏంటి, ఏమనుకుంటున్నారు? అర్హత భారత రాజ్యాంగం కల్పించినటువంటి వయసే అర్హత, అంటే అర్హత కోణంలో చూస్తే. బట్ మీరు అన్నటువంటి గతంలో నేను నిర్వహించినటువంటి పదవి కన్నా ఈ పదవి గొప్పదా అంటే రెండు కూడా నేను ఈక్వల్గానే చూస్తాను. బికాస్ ఐఎమ్ ప్యాషనేట్ టువర్డ్స్ టీచింగ్. ఒక టీచింగ్ అనేది నాకు అత్యంత ఇష్టమైనటువంటి వృత్తి అండ్ అట్లా నేను ఫీల్ అవుతాను కూడా. బట్ టీచింగ్ ప్రొఫెషన్ లోపల నా సర్వీసెస్ ఒక ఎక్స్టెంట్ వరకు మాత్రమే, ఒక పరిధి వరకు మాత్రమే నేను చేయగలుగుతాను. మరి పాలిటిక్స్ లోపల ఒకవేళ గ్రాడ్యుయేట్స్ పర్టికులర్గా అంటే రాజకీయాలు అని చెప్పేసి నేను చెప్పాను. బట్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేది ఇట్ ఈస్ అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ మై సర్వీసెస్ టు ద వెల్ఫేర్ ఆఫ్ సొసైటీ. ఓకే, పట్టభద్రుల కోసం ఇప్పటి వరకు మీరు ఏం చేశారంటే ఏం చెప్తారు? సో ఆబ్వియస్లీ పట్టభద్రులు అంటే మనకు మేజర్గా 2 సెక్షన్స్ మనకు కనబడుతూ ఉంటాయి. ఒకటి నిరుద్యోగులు, రెండవది ఉద్యోగులు. సో ఉద్యోగుల లోపల మళ్ళీ మీరు బేసిక్గా 2 రకాల సెగ్మెంట్స్ను డివైడ్ చేయొచ్చు. ఒకటి ప్రభుత్వ ఉద్యోగులు, రెండవది ప్రైవేట్ ఉద్యోగులు. మరి నిరుద్యోగులకు సంబంధించి గత 18 సంవత్సరాల నుంచి వాళ్ళకి గైడెన్స్ కౌన్సిలింగ్ ఇస్తున్నటువంటి వ్యక్తిగా నేను తెలంగాణ రాష్ట్రంలో అందరికీ కూడా సుపరిచితం. అండ్ ఒక ఉద్యోగిగా 15 సంవత్సరాల పైచిలకు నేను ఉద్యోగ జీవితం గడిపాను. సో దానిలో భాగంగా ఈ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా పక్షాన 2 సార్లు మా డిగ్రీ లెక్చరర్ల సంఘానికి 2 సార్లు ప్రెసిడెంట్గా నేను పనిచేశాను. అదేవిధంగా ఉద్యోగ సంఘాల పక్షాన నేను తెలంగాణ ఉద్యమం లోపల పాల్గొన్నటువంటి నేపథ్యం, ఆ అనుభవం కూడా నాకుంది. అంటే ఉద్యోగిగా ఉద్యోగుల సమస్యలు తెలిసినటువంటి వ్యక్తిగా నిరుద్యోగులకు గైడెన్స్ కౌన్సిలింగ్ ఇచ్చి కొన్ని లక్షల మందిని ఉద్యోగార్థులుగా తీర్చిదిద్దినటువంటి వ్యక్తిగా ఈ 2 ట్రాక్స్ పైన ట్రావెల్ చేసినటువంటి అనుభవం, నేపథ్యం ఉంది. అయితే ఉస్మానియా యూనివర్సిటీ లోపల నా పీజీ పూర్తయిన తర్వాత నేను మొదటగా ప్రారంభించింది ప్రైవేట్ ఉద్యోగిగా. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగిగా కూడా నేను పనిచేస్తాను. కాబట్టి ప్రైవేట్ ఉద్యోగుల యొక్క బ్రతుకు చిత్రం కూడా ప్రసన్న హరికృష్ణకు తెలుసు. ఇంకేం కావాలండి? ఓకే హరికృష్ణ గారు, ఇప్పుడు వాస్తవానికి ఇటు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థి కూడా ఈ పట్టభద్రుల బరిలో పోటీలో ఉన్నారు. అలాగే రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తరఫున కూడా మరి అభ్యర్థి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. సో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన మరి ఈ అభ్యర్థులు పోటీ చేస్తున్న క్రమంలో మీరు బీఎస్పీ పార్టీని ఎంచుకున్నారు. సో బీఎస్పీ పార్టీ అంటే ఒక ముద్ర ఉండిపోయింది సమాజంలో. సో మీరు దాన్ని ఎట్లా అధిగమిస్తారు? దీనికి సంబంధించి ఒక బీసీ అభ్యర్థిగా మీరు పోటీ చేస్తున్నారు. ఇప్పుడు బీసీ డిమాండ్ కూడా వినిపిస్తోంది. కానీ మీరు చేస్తున్న పార్టీ కావచ్చు, తర్వాత మీరు ఏదైతే ఎంచుకున్న వ్యవస్థలో మీరు ఇది మీకు అనుకూలంగా ఉంటుంది అనుకుంటున్నారా? ఆబ్వియస్లీ ఇప్పుడు దేశం అంతా కూడా బహుజన్ కాన్సెప్ట్తో ముందుకు పోతున్నది. సో బహుజన్ అంటే కేవలం బీసీ వరకు మాత్రమే పరిమితం, అన్ని రకాల కులాలు, అందులో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీస్ అండ్ అగ్ర కులాలకు సంబంధించినటువంటి పేద సామాజిక వర్గాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా బహుజన్ అనేటువంటి కాన్సెప్ట్లో భాగం. బట్ నేను వ్యక్తిగతంగా ఏ కులానికి, ఏ మతానికి వ్యతిరేకం కాదు. ఎందుకంటే రెడ్డీస్, రావుస్ నా ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. కాబట్టి నేను కులాలకు అతీతంగా రాజకీయం చేయదలుచుకున్నా. బట్ బీసీ వాదం అనేది పాపులేషన్ బేస్ చేసుకొని తెలంగాణ రాష్ట్రం లోపల బలపడాలి అనేటువంటి ఒక కాన్సెప్ట్తో నా యొక్క రాజకీయం కూడా నేను ముందుకు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నా. ఎందుకంటే కంప్లీట్గా రాజకీయం లోపల ఏ పవర్ అయితే ఒక పేద వర్గాల చేతి లోపల ఉంటుందో అప్పుడు మాత్రమే నిజంగా వారికి ఆర్థిక స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు విద్యాపరమైనటువంటి స్వాతంత్రం వచ్చే అవకాశం ఉంటుంది, వాళ్ళకు మిగతా అన్ని రకాల డైమెన్షన్స్ లోపల వాళ్ళ యొక్క సర్వీసెస్ను ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి సో తప్పనిసరిగా రాజకీయ పార్టీలు, వాస్తవానికి నేను ఒక రాజకీయ పార్టీ నుంచి పోటీలో ఉన్నా. అయితే వ్యక్తిగతంగా నేనేమంటానంటే గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనేటువంటి పదవిని అసలు మీరు రాజకీయ పార్టీలకు అంటగట్టొద్దు అని చెప్పేసి. ఎందుకంటే ఇది రాజకీయాలకు అంటే అతీతంగా జరగాలి. వాస్తవానికి దీన్ని కంప్లీట్గా పొల్యూట్ చేసి రాజకీయాలు తీసుకొచ్చారు. సో అందులో భాగంగానే అందరు అభ్యర్థులు వివిధ రకాల పార్టీ నుండి పోటీ చేస్తూ ఉన్నారు. బట్ ఇక్కడ పార్టీ కన్నా, అంటే నేను కూడా ఒక పార్టీ నుంచి చేస్తున్నా, బట్ పార్టీ కన్నా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ కాంటెక్స్ లోపల వ్యక్తి యొక్క ఇమేజ్, వ్యక్తి గతం లోపల ఏం చేశాడు అనేటువంటి నేపథ్యం, భవిష్యత్తు లోపల పట్టభద్రులకు ఎలాంటి హోపును ఇవ్వగలుగుతాడు అనేటువంటి నేపథ్యం
చాలా ఇంపార్టెంట్. దాన్ని చూసి మాత్రమే మన పట్టభద్రులు ఈసారి ఎన్నికల్లో పట్టం కడతారు. అంటే జనరల్గా ఎలక్షన్స్లో మనం చూసినప్పుడు ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న అధికార పార్టీ కావచ్చు, లేకుంటే రాష్ట్రంలో అధికారం ఉన్న పార్టీకి మాత్రమే ఓటర్లు మొగ్గు చూపుతున్నారు. సో ఆ రెండు పార్టీలను కాదని మీరు బీఎస్పీ నుంచి పోటీ చేస్తున్నారు, ఓకే. సో బహుజనుల వాదం అని కూడా చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు బీసీ డిమాండ్ కూడా వస్తున్న నేపథ్యంలో బీసీలంతా కూడా మిమ్మల్ని ఖచ్చితంగా నమ్మి ఓటేసే పరిస్థితి ఉంటుందా? సో మీరు దళితులకు సంబంధించింది ఈ బీఎస్పీ అనే ఒక మరొకసారి కూడా అడగడం ఎందుకు జరుగుతుందంటే బీసీలంతా మీకు వ్యతిరేకమైన పరిస్థితి ఉంటుందని మీరు కనుక్కోవట్లేదా? ఆబ్వియస్లీ నో. ఎందుకంటే మీరు అడిగినటువంటి 2 క్వశ్చన్స్ ఉన్నాయి. మొదటి ప్రశ్న ఏంటి అంటే కేంద్రంలో ఒక పార్టీ అధికారంలో ఉంది, రాష్ట్రంలో మరొక పార్టీ అధికారంలో ఉంది, మరి వాటిని తట్టుకొని మనం రాజకీయం చేయగలమా అని చెప్పేసి. సో వాస్తవానికి మీరు 2007 నుంచి 2019 అంటే ఈ పట్టభద్రుల నియోజకవర్గంలో 4 సార్లు ఎన్నికలు జరిగాయి, 4 గెలిచారు. 2007లో ఆర్ సత్యనారాయణ గారు గెలిచారు. గవర్నమెంట్ ఉన్నది కాంగ్రెస్ పార్టీది, గెలిచింది ఇప్పుడున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ, అంటే అప్పుడు టీఆర్ఎస్. 2009 అంటే 2 సంవత్సరాలు పనిచేసిన తర్వాత 2009 లోపల కూడా ఎన్నికలు జరిగాయి. గెలిచింది నారదాస్ లక్ష్మణరావు గారు, బీఆర్ఎస్ పార్టీ, ఉన్న గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ. 2013లో స్వామిగౌడ్ గారు గెలిచారు, ఉన్నది కాంగ్రెస్ పార్టీ, గెలిచింది బీఆర్ఎస్. 2019లో ఉన్న గవర్నమెంట్ బీఆర్ఎస్, గెలిచింది కాంగ్రెస్. అంటే పట్టభద్రులకు చాలా విఘ్నత విచక్షణ ఉంటుంది. పట్టభద్రులు ఎవరికి పట్టం కడతారు అనే దానిపైన చాలా స్పష్టత వారికి ఉంటుంది. అంటే ఇప్పటి వరకు 4 సార్లు మ్యాండేట్ పట్టభద్రులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఎన్నికల్లో అది 5వ కంటిన్యూ అవుతుంది. అండ్ మీరు అడిగినటువంటి 2వ ప్రశ్న, సో ఆబ్వియస్లీ ఐఎమ్ స్ట్రిక్ట్లీ కన్ఫైన్డ్ టు ద బహుజన్ కాన్సెప్ట్. బికాస్ ఒక బీసీ బిడ్డగా అంటే కుల గణన జరిగినటువంటి నేపథ్యంలో జరగబోతున్నటువంటి మొట్టమొదటి ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో. మరి బీసీ పాపులేషన్కు అనుగుణంగా ఏదైతే రిజర్వేషన్ పర్సంటేజ్ ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. మరి ఇవ్వకపోతే బీసీ వాదం ఏ విధంగా ఉంటుందో మీరు మార్చి 3వ తారీఖున బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత మీరు తప్పనిసరిగా చూస్తారు. అయితే అంత బలంగా ఉంటుంది అనేటువంటి కాంటెక్స్ట్ కూడా మీరు తెరపైకి తీసుకొచ్చారు. నేను ఇప్పుడు ఈ 7 months క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాను. నేను ఎక్కడికి వెళ్ళినా వాస్తవానికి గతంలో ఒక 10 years, 15 years, 20 years బ్యాక్ మనకు బీసీ వాదం అనేది పేపర్లకు పరిమితం అయ్యేది, అక్కడక్కడ మీటింగులకు పరిమితం అయ్యేది, స్లోగన్స్కి మాత్రమే పరిమితం అయ్యేది. బట్ నేను గ్రౌండ్లో 7 నెలల నుంచి తిరుగుతున్నాను కాబట్టి కొంతమంది నన్ను సడన్గా నువ్వు నన్నెందుకు కలుస్తున్నావు అని చెప్పేసి అడిగారు. నాకు అర్థం కాలేదు. అంటే ప్రచారంలో భాగంగా ప్రతి పట్టభద్రుని యొక్క గుండెను తలుపు తట్టాలి అని చెప్పేసి ఉద్దేశంతో మీ దగ్గరికి వచ్చి నేను మిమ్మల్ని కలవడం జరుగుతుంది అని చెప్పేసి అడిగితే వారు అన్నటువంటి మాట చెప్తే మీరు షాక్ అవుతారు. నేను బీసీని, మీరు బీసీ, కాబట్టి నువ్వు నన్ను కలవడం వల్ల నీ టైం వేస్ట్, నువ్వు నన్ను కలిసే టైం ఏదైతే ఉందో దాన్ని ఇంకొక వ్యక్తికి కనుక మీరు కేటాయిస్తే 2-3 ఓట్లు మీకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎట్టి పరిస్థితి లోపల మేము బీసీ వాదానికి కట్టుబడి ఉన్నాం అని చెప్పేసి చాలామంది వాకర్స్ కానీ, టీచర్స్ కానీ, లెక్చరర్స్ కానీ, ఇతరత్ర సంఘాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అంటే గతం లోపల పేపర్లకు అంటే డాక్యుమెంట్లకు మాత్రమే పరిమితమైనటువంటి బీసీ కాన్సెప్ట్ ఈరోజు గ్రౌండ్ లోపల కనబడతా ఉన్నది. తప్పనిసరిగా ఈసారి ఎన్నికలు తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని సమూలంగా మార్చే అవకాశం ఉంది.